ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ఈ దశలో ఫార్ములా ఈ రేసుపై ఎఫ్ఐఆర్ను రద్దు చేయలేమని చెప్పేసి కోర్టు నిన్న వెలువరించింది. సొమ్ము ఎవరికి చేరిందన్నది దర్యాప్తులోనే తేలాలి. కేటీఆర్ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు తన తీర్పు అమలును 10 రోజుల పాటు నిలిపివేయాలన్న కేటీఆర్ యొక్క విజ్ఞప్తిని కూడా కోర్టు నిరాకరించింది. మెల్లమెల్లగా ఈ కేసులో కేటీఆర్ ఇరికేటట్టే కనిపిస్తూ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెల్లమెల్లగా దారులు అనేవి కూడా కేటీఆర్కు క్లోజ్ అవుతా ఉన్నాయి. మరి ఎందుకు క్లోజ్ అవుతా ఉన్నాయి అంటే నిన్న కోర్టు చెప్పిన అంశాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఒకసారి మనం వాటిని చూద్దాం. రైట్, ఫార్ములా ఈ రేసు కేసులో ఫిర్యాదు చేసింది సామాన్యుడేమి కాదు, బాధ్యతాయుతమైన అధికారి. కేటీఆర్ ఇతర నిందితులతో కలిసి కుట్ర పన్నడంతో హెచ్ఎండిఏ సొమ్ము దుర్వినియోగమైందని ఆయన ఆరోపణ చేశారు. ఎఫ్ఐఆర్లోని ఆరోపణలన్నింటికీ ఆధారాలు అవసరం లేదు, ఒక్కటి మిగిలినవి దర్యాప్తులోనే వెల్లడవుతాయని చెప్పేసి కోర్టు చెప్పింది. అంటే ఒక్కటి దొరికితే సరిపోతుంది, ఒక్కటి మిగిలి ఉన్నా కూడా ఆధారంగా మిగతావన్నీ కూడా వెలికి తీయొచ్చు. ఒక కేసులో ఏదైనా ఒక చిన్న ఆధారం దొరికినా కూడా మిగతావన్నిటిని కూడా వెలికి తీయొచ్చు అనే మరి బేస్గా మరి ఇక్కడ కోర్టు చెప్పడం అయితే చూస్తా ఉన్నాం. కేసులోని పూర్వపరాలను పరిశీలిస్తే కేటీఆర్కు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ఒక్కసారి ప్రాథమికంగా కేసు ఉందని ఈ కోర్టు నిర్ణయానికి వస్తే విచారణ చేసే అధికారం దర్యాప్తు సంస్థకు ఖచ్చితంగా ఉంటుంది. ఆధారాలు సేకరించే అవకాశం వారికి ఇవ్వాలి. అందువల్ల ఈ కేసులో దర్యాప్తును అడ్డుకోలేం. అలాగే పిటిషనర్ ఆరోపణలపై దురుద్దేశం, ఈ కేసుకు చెందిన మరో వ్యక్తికి అరెస్టు చేయలేకపోవడం వంటివన్నీ దర్యాప్తు చేయాల్సిన అంశాలే. అయితే మొత్తానికి ఏం చెప్తా ఉన్నారంటే ఎప్పుడైతే ప్రాథమికంగా అంటే ఒక వ్యక్తి పైన కేసు పెట్టినప్పుడు ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయి, అంటే ప్రాథమికమైన ఆధారాలు ఉంటాయి కదా, అంటే ఆ డబ్బులు నిజంగా ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా. అంటే ఇప్పుడు మ్యాటర్ మొత్తాన్ని చూస్తే అసలు ఇక్కడ కేసు ఏ బేస్ ప్రకారం పెట్టిర్రు, ఏదైతే హెచ్ఎండిఏ సొమ్ము మన యొక్క సొమ్ము ఉందో గవర్నమెంట్ సొమ్ము, ఆ సొమ్ముని కేటీఆర్ గారు పర్మిషన్స్ లేకుండా పర్మిషన్స్ని ఉల్లంఘించి మొత్తానికి అక్రమంగా పాల్పడి ఆ డబ్బులను వేరే వారికి ఇచ్చిండ్రు. ఇది కేటీఆర్ వాళ్ళకి ఇచ్చి కమిషన్ తీసుకున్నాడా, లేకపోతే రూల్స్ను అతిక్రమిస్తూ ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చిండా, ఎట్లా ఇచ్చిండా అనేది పక్కన పెడితే మొత్తానికి డబ్బులు మాత్రం మొత్తం మీద గవర్నమెంట్ సొమ్ము పోయింది అనేది మాత్రం నిజం. గవర్నమెంట్ సొమ్ము ఈ ఫార్ములరీకి సంబంధించి డబ్బులు అయితే ముట్టిన అవి 55 కోట్లేమో మొత్తానికైతే ఇచ్చినట్టున్నారు. డబ్బులు ఇచ్చిరు కనుక ఖచ్చితంగా డబ్బులు అయితే ఇక్కడ నుంచి అక్కడికి పోయినాయి కనుక దీన్ని ప్రాథమికంగా తీసుకొని మరి డబ్బులు అయితే మారినాయి. మరి ఏ రకంగా పోయినాయి, అవాస్తవాలన్నీ మరి కేటీఆర్ చెప్తున్న అంశాల ప్రకారం నిజంగా న్యాయబద్ధంగానే ఆయన ఇచ్చిండా, లేకపోతే నిజంగా అక్రమానికి పాల్పడ్డరా అనేవన్నీ కూడా దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంటాయి. ఖచ్చితంగా దీనికి వాళ్ళకి ఆ యొక్క సంస్థకు దర్యాప్తు చేసే అవకాశాన్ని ఆ యొక్క వెసులుబాటును కోర్టు ఖచ్చితంగా కల్పిస్తుందని చెప్పేసి నిన్న కోర్టు చెప్పింది. మరి దానికి ధీటుగా ఇక మరి కేటీఆర్ గారు కూడా నిన్న మాట్లాడిండ్రు. అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తే మళ్ళీ చెబుతున్నా నేను ఏ తప్పు చేయలేదని కేటీఆర్, నాపై పెట్టిన ఫార్ములా ఈ కేసు కక్ష సాధింపుతో బనాయించేది, ఇది రాజకీయ ప్రేరేపితమైంది. మళ్ళీ చెబుతున్నా నేను ఏ తప్పు చేయలేదు, రూపాయి అవినీతి కూడా జరగలేదు. తెలంగాణ కీర్తిని ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మేము పనిచేసాం. విద్యుత్ వాహనాల తయారులో కేంద్రంగా హైదరాబాద్ను ఉంచామని చెప్పేసి మరి మొత్తానికి కేటీఆర్ గారు నేను చెప్తా ఉన్నారు. కాకపోతే ఖచ్చితంగా ఒక అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి, అంటే రాజకీయ నాయకులు కేసులు పెడతా ఉన్నారు, కేసులు కొలిక్కి రావట్లేదు. బట్ నిజంగా కేటీఆర్ అనే వ్యక్తి ఇందులో అక్రమాలకు పాల్పడి ఉంటే ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్ట్ చేయాలి. ఒకవేళ కేటీఆర్ గనక నిజంగా ఇందులో అక్రమాలకు పాల్పడి ఉంటే ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్ట్ చేయాలి. బట్ వెలువడించే ఆధారాలు ఏవైతే ఉంటాయో చెప్తా ఉన్నా, ఏవైతే ఆధారాలు మీరు వెలికి తీసి చూపిస్తారో, అంటే గీ బేస్ ప్రకారం గీ లెక్కల ప్రకారం కేటీఆర్ను అరెస్ట్ చేసినామని చెప్తారో అవి కూడా న్యాయబద్ధంగా ఉండాలి. ఒకవేళ అవి న్యాయబద్ధంగా ఉంటే, అది న్యాయబద్ధంగా ఉన్నప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేస్తే, జైలుకో రిమాండ్కు తరలిస్తే మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాడు. అందరికీ తెలిసిందే, మనకు వెసులుబాటు కోర్టు మనకు కల్పించింది. ఒక కేసు మీద జైలుకు పోయిన తర్వాత బెయిల్ మీద బయటకు వస్తాడు. బట్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఏవైతే స్పష్టమైన ఆధారాలు ఉంటాయో ఆధారాలను బేస్ చేసుకొని తీరా కేసు ట్రయల్కి వచ్చినప్పుడు ఒక నాయకుడికి శిక్ష పడేటట్టు కూడా పనిచేయాలి. ఎందుకంటే ఆషామాషిగా ఏదో కక్ష సాధింపులకు ఏదో కొంత పౌరుషానికి పోయి కొంత ఇక అప్పుడప్పుడు ఏదో ఇక వాడిని తొక్కేస్తా, నేనేందో చూపిస్తా అని 2 కేసులు పెట్టి ఓ 4 రోజులు జైలు నుంచి మళ్ళీ 5వ రోజు బయటికి తీసుకురావడం కాదు.
ఇవి కావు గవర్నమెంట్లు కావచ్చు, చట్టాలు కావచ్చు, కోర్టులు కావచ్చు, అధికారులు కావచ్చు చేయాల్సిన పనులు ఇవి కాదు. ప్రజల సొమ్ము దుర్వినియోగం అయిందంటే, ప్రజా సొమ్ము పోయింది అంటే, ఒకడు ₹1 ప్రజల డబ్బును అన్యాయంగా అక్రమంగా ఖర్చు చేసినంటే ఖచ్చితంగా వాడికి శిక్ష పడాలి. ఎందుకంటే రూపాయి ₹2 కాదు కదా, కొన్ని కోటాను కోట్లు ఈ ప్రజలందరూ కూడా పన్నులు కడుతూ ఉన్నారు. నేను గతంలో కూడా పలుమార్లు చెప్పిన, మళ్ళా కూడా చెప్తా ఉన్నా, చాలా మందికి కూడా తెలియట్లేదు. వాళ్ళు ఎన్ని పన్నులు కడుతారో కూడా వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళకు కూడా తెలియట్లేదు. ఆడు ఒంటి మీద వేసుకున్న షర్టు మీదకించాలి, లోపల వేసుకున్న బనీని మించాలి, కింద వేసుకున్న డ్రాయర్ మించాలి, కాళ్ళకి వేసుకున్న చెప్పులకు కూడా వాడు పన్ను కడతాడు. వాడు తెలియకుండా, వాడికి తెలియదు. ఏదో ఒక దుకాణానికి పోతే మామూలుగా ఒక నూనె ప్యాకెట్ ₹150 అనుకుందాం, ఉదాహరణకి ఏదో గోల్ రప్పో ఏదో ఒకటి 150, 130, 150 అనుకుందాం. 150 పెట్టి వాడు నూనె ప్యాకెట్ తీసుకుంటే చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు. దాని రేటు 150 అనుకుంటారు. ఆ లీటర్ నూనె ప్యాకెట్ ఖరీదు 150 అనుకుంటారు. బట్ కాదు, అది 100కో 90కో 110కో ఎంతకో వస్తుంది. ఓ ₹40 అదని ఇదని జిఎస్టీ అని ట్యాక్స్ అని అదని ఇదని మన్నని మసాలా అని మనం అదనంగా ఇంకా డబ్బు చెల్లిస్తాం. అట్లా మనం ప్రతి వస్తువు పైన, కొనుగోలు చేసే ప్రతి వస్తువు పైన మనకు తెలియకుండా మన సొమ్ముని ఎంతో మనం గవర్నమెంట్ కడతా ఉన్నాం. అదంతా కూడా మన కష్టం, మన శ్రమ, మన బాధ. కానీ మనం ఇంత కడతా ఉన్నాం. మరి ఆ డబ్బులేమో ఉట్టిగానే 1,00,000 కోట్లు ఒక దాంట్లో స్కామ్ అంటారు, 55 కోట్లు ఇంకో దాంట్లో స్కామ్ అంటారు. ఒక ఆయననేమో ఇక డబ్బుల కట్టతోటి డైరెక్ట్ దొరికిందంటాడు, ఇంకొక 700 కోట్లు గొర్రెలకాడ స్కామ్ అంటారు. మేమేమో నానా సంఖ్యలు నాకి నెలకు 25,000 సంపాదించడానికి పొద్దున్న లేచి సాయంత్రం దాకా వెట్టి సాకిరీ చేసుకునే జనాలంతా కూడా వాళ్ళ సంపాదనలోకి వెళ్ళి రూపాయి గవర్నమెంట్కు పన్నులు కడితే అవి 1,000 కోట్లు తయారవుతుంది. వీళ్ళందరూ ఏమో వాడిని చీటికేసినంత సేపులా స్కాములు చేసేస్తా ఉన్నారు. స్కాములు అన్న మాటలు వినిపిస్తా ఉన్నాయి, కేసులు పేపర్ల మీదకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు చదువుతూ ఉన్నారు, మాలాంటి జర్నలిస్టులు బయట పెడతా ఉన్నారు, కోర్టుల వరకు పోతున్నాయి. బట్ శిక్షలు మాత్రం పడట్లేదు, దానికి ఒక కొలిక్కి మాత్రం కేసు రావట్లేదు. దయచేసి నిజంగా అన్నన్ని కోట్లు అన్నన్ని రూపాయలు స్కాములకు అక్రమాలకు పాల్పడి ఉంటే దయచేసి రాజకీయ నాయకులకు శిక్షలు పడేటట్టు న్యాయస్థానాలు చొరవ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎవడబ్బా సొమ్ము కాదు, ఏది ₹1 ఉట్టిగా రాలే. వెట్టి సాకిరీ చేస్తే, కూలీనాలు చేసి కష్టపడితే, చెమటోడిస్తే సంపాదించిన డబ్బులు ఇవన్నీ కూడా. బట్ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇదే సందర్భంగా. నిజంగా కేటీఆర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, తప్పులు చేస్తే, అక్రమాలకు పాల్పడితే, అన్యాయంగా ప్రజల సొమ్ములు తింటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. బట్ ఇంకో అంశం ఏంటంటే, ఈ కేసులపైన ప్రభుత్వాలు కూడా ఎంత దృష్టి పెడతాయో, ఈ కేసులు అంటే కేటీఆర్ అది చేసిండు, ఇంకోటి ఇది చేసిండు, సోమిరెడ్డి ఇంకోటి చేసిండు, ఇక చంద్రశేఖరరావు ఇంకోటి చేసిండు, పాడి కౌశిక్ ఇంకోటి, అంటే దాని మీద ఎంత దృష్టి పెడతారో ప్రజల కష్టాలపైన కూడా అంతే దృష్టి పెట్టాలి. ఈ గవర్నమెంట్కు ఒక 5 ఏళ్ళు, అంటే ఎవరైనా ఒక పార్టీకి ఎవరైనా ఒక అధికారంలోకి వస్తే వాళ్ళకు ఒక 5 ఏళ్ళు మనం గడువిస్తే, రాజ్యాంగమో చట్టమో ప్రజలు ఒక 5 ఏళ్ళు గడువిస్తే, 2.5 ఏళ్ళు కేవలం రాజకీయ నాయకులు టైం వేస్ట్ చేస్తారు ప్రతిపక్షాలపైన, కేసులపైన, దాడులపైన, కొట్లాటలపైన, కోర్టులపైన. ఇది నిజం. వచ్చిన ఏడాదిలో కాంగ్రెస్ వచ్చిన ఈ 1 ఇయర్లో నేను చెప్తా ఉన్నా, కేటీఆర్ అంశం బయటకు వచ్చింది, ఫార్ములా ఈ రేసు బయటకు వచ్చింది, గొర్రెల పంపిణీ విషయంలో స్కామ్ అని బయటకు వచ్చింది, ధరణి పోర్టల్లో స్కామ్ అని బయటకు వచ్చింది, కేసీఆర్ ఈ యొక్క విద్యుత్ కొనుగోలు అక్రమాలు జరిపిండని స్కామ్ బయటకు వచ్చింది, మళ్ళీ 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మింగిండని స్కామ్ బయటకు వచ్చింది, ఇసుక దందా చేసారని స్కామ్ బయటకు వచ్చింది. అంటే నెలకొక్క స్కామ్ బయటకు వచ్చి ఇన్ని చేస్తూ ఉండరు, ఇంత టైం పెట్టారు. మన ప్రజల సమస్య మీద ఎంత మీరు ఫోకస్ పెట్టారు ఒకసారి ఆలోచన చేయండి. అంటే మీ పని మీరు చేస్తూ, అంటే చట్టాలు వాటి పని వాటి చేస్తూ, తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు వేస్తూ, ఎట్ ద సేమ్ టైం దానికి బ్యాలెన్స్డ్గా ఇంకా గట్టిగా మాట్లాడాలి, దానికి ఒక 10 రెట్లు ఎక్కువనే ప్రజలపైన దృష్టి పెట్టాలి. ఆటో అన్నలు ఆగమైపోయారు ఉచిత బస్సు పెట్టడం వల్ల. ఏమైనా చేసిండ్రా ఆటో కార్మికులకు? ఏమైపోయింది వాళ్ళ పరిస్థితి, వాళ్ళ బాధను, వాళ్ళ గోసుని ఏంటోడోడు, అది అటే పోయింది, అది అటకెక్కింది. ఇంకా 4 ఏళ్ళు ఉన్నది కదా, 4 ఏళ్ళు కూడా ఏం పట్టించుకోరు, ఏం పీకరు. ఆటో వాళ్ళకి సాయం చేసేది ఉండదు, ఏముండదు. ఇంకా రైతు బంధుని మీరు భరోసా చేసారు, ఆ భరోసా ఏమైపోయింది? సరే పెళ్ళిళ్ళ సీజన్ మళ్ళీ వస్తూ ఉంది, ఆల్రెడీ ఒక పెళ్ళిళ్ళ సీజన్ ముగిసిపోయింది, మళ్ళీ ఇప్పుడు కొత్తది ఇంకోటి వస్తూ ఉన్నది. ఇక ఇంకో 2-3 నెలలల్లో మళ్ళీ పెళ్ళిళ్ళు జోరుదారి జరుగుతాయి. అసలు కళ్యాణ లక్ష్మి అందిందే తక్కువ, ఇక ఇన్నో 10 మందికి 20 మందికి ఇచ్చిర్రు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. ఏమైపోయింది తులం బంగారం? ఏమైపోయింది? 15,000 అన్నారు రైతు భరోసా, దాన్ని 12,000 కుదించిర్రు. నిరుద్యోగ భృతి మీద కేసీఆర్ మీద ఏడవనోడు ఏడుపు లేదు. అంటే వాస్తవానికి నేను కూడా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పొట్టు వీళ్ళని కూడా అన్నా, మీకు సిగ్గు లేదా, మీకు బుద్ధి లేదా, మీరు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది ఏమైపోయింది అని అన్నా.
అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షం నుండి ఏమన్నారు, ఉద్యోగాలు ఇరా ఓడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే నిన్ను అధికారం ఇస్తే నువ్వేమో నిరుద్యోగుల ముఖాల మీద నోట్ల మన్ను కొట్టి నిరుద్యోగ భృతాన్ని పెట్టినావు అని 2 మైకులు చేతులు పట్టుకుని గొంతంచుకొని రేవంత్ రెడ్డి రెండు. ఇవాళ ఈయనను కూడా ఉద్యోగాలు ఇవ్వమని ఈయనకు అధికారం ఇస్తే ఈయన ఏమైనా ఉద్యోగాలు ఇస్తున్నా, ఈయన కూడా నిరుద్యోగ భృతాన్ని పెట్టిండు. పోడి నిరుద్యోగ భృతాన్ని పెట్టిండు, నిరుద్యోగ భృతాన్ని ఇస్తున్నా అంటే అది కూడా అటకెక్కింది. ఏమైపోయింది? నిరుద్యోగ భృతం ఎవరికి ఇస్తుండు? ఒక్క నిరుద్యోగుడికి కనబడ్డదా? ఏమైపోయింది? ఇగో గిది ఈ నిరుద్యోగ భృతి పక్కన పెడితే ముసలిళ్ళకి పెన్షన్ లేదు, మహిళలకి ఇంట్లో ఉండే వాళ్ళకి ఇస్తాను 2500 లేదు, ఆడవాళ్ళకి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాను అది లేదు, డ్రగ్స్ పైన ఉక్కు పాదం అన్నారు. ఎక్కడ లేని పాదం మరి రేవంత్ రెడ్డిదే గట్టి పాదమేమో మేము అనుకున్నాం, మోపుతాడేమో మొత్తం నిర్మూలిస్తాడేమో అనుకున్నాం. ఏమైపోయింది? వచ్చిన ఫస్ట్ మంత్ నుంచి వెళ్ళి మొదలుపెట్టిండు, ఇప్పటికీ 1 year అవుతా ఉంది. ఏమైపోయింది ఉక్కు పాదం? అంటే ఏది కూడా డ్రగ్స్ అనేది చాలా పెద్ద మహమ్మారి, అది కరోనాకు మించిన మహమ్మారి, దాన్ని అంత త్వరగా నిర్మూలించడం. బట్ రిజల్ట్ ఎక్కడ? అంత 100% పోకపోయినా 10, 20, 30% అన్న ఎంతమంది డ్రగ్స్ పంపిణీ చేసే వాళ్ళని పట్టుకున్నారు? అంటే ఇక్కడ ఎవడో ఒకడు గాంజా కొట్టుకుంటున్నాడు, డ్రగ్స్ తీసుకుంటున్నాడు, దొరికితే పబ్బులలా వాడిని అరెస్ట్ చేస్తారు, జైల్లో వేస్తారు, ఆడు మళ్ళీ 2-3 నెలలు ఉంటాడు, బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు. బట్ వెలికి తీయాలి కదా, చైన్ ఎక్కడ ఉన్నది? మరి చెట్టుకు వేరెక్కడి నుంచి మొదలవుతాం? పైన 2 ఆకులు కట్ చేసి చెట్టు మొత్తం మంచిగా అయిపోయింది, పురుగు పోయింది అనుకుంటే ఎట్లా? కింద వేర్లలోనే ఉన్నది ఇసం అనేది, దాన్ని కదా బయటకు తీయాలి. మరి ఒక పోరన్నో ఓ పిల్లగాన్నో ఎవరినో కొన్ని పట్టుకున్నప్పుడు వాడికి అమ్మినోడవాడు, ఆడికి అమ్మినోడవాడు, అసలు ఇది ఏడికెళ్ళి సప్లై అవుతా ఉంది, ఏ చెక్ పోస్టులు దాటుతా ఉన్నది. చెక్ పోస్టులు దాటాలంటే ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఇంకోరో పర్మిషన్లు ఇవ్వాలి, లేకపోతే నిజంగా లంచాలు తీసుకొని అట్లా డ్రగ్స్ను కూడా పంపిణీ చేస్తున్నారు చెక్ పోస్టుల నుంచి, బార్డర్ల నుంచి. లేకపోతే పోలీసుల కళ్ళు గప్పి వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి పోలీసుల కళ్ళు గప్పిరంటే పోలీసులు అంత భద్రతగా లేనట్టే, అంత జాగ్రత్తలు తీసుకున్నట్టే. ఒకవేళ జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిగా ఉంటే వీళ్ళే మెల్లగా డబ్బుకు లొంగిపోయి పంపినట్టు. ఎట్లా చూసుకున్నా కూడా ఇక్కడ అధికారులు కూడా తప్పు ఉంటుంది. మరి ఎట్లా వస్తూ ఉన్నాయి? లేకపోతే నిజంగా బయట దేశాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి వస్తానే ఇదే రాష్ట్రంలో తయారు చేస్తూ ఉన్నారా? ఇవన్నీ కూడా కనుక్కొని బయటికి తీయాలి కదా. ఇంకో ఏడాది అయింది, ఏమిటో టైం ఆగిపోదన్నా, టైం ఆగుతుందా? నీకోసం నా కోసం ఆగుతుందా? చూస్తుండగా ఏడాదాయే, చూస్తుండగా ఇంకో ఏడాది అవుతుంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఇంకో ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. కళ్ళు మూసుకొని తెరిచేలోపు 5 ఏళ్ల పదవి కాలం అయిపోతుంది కదా. ఈ 5 ఏళ్ల పదవి కాలంలో వీళ్ళు ఏం బీకిరని ఒకసారి ప్రజలు వెనుకకు పోయి చూసుకుంటే మళ్ళీ ఏముండదు. ఇంకోటి వచ్చేటోడు 4 మాటలు చెప్తే అయ్యా సార్ నువ్వన్న నా బతుకులు మార్చని ప్రజలు దండాలు పెట్టి వేడుకునే పరిస్థితుల్లో ఉంటారు తప్ప ఈ కాళ్ళలు ఎగిరేసుకొని నా కష్టాలన్నీ తీరినాయని ప్రజలను మనం ఎప్పుడు చూస్తామా? ఎందుకంటే రాజకీయ నాయకులు పని కొంచెం చేస్తారు, ప్రచారం ఎక్కువ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇప్పుడన్నా మారుండే మీరు ప్రజల సమస్యల పైన కూడా చాలా ఫోకస్ చేయండి, వాళ్ళ సమస్యల పైన కూడా, వాళ్ళ బాధల పట్ల కూడా బాగా దృష్టి పెట్టుండ్రి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.